ఎందుకనంటే మొదటి శనివారం మరియ తల్లి అనేక చోట్ల నాకు అర్పించడానికి స్వయంగా మరియ తల్లి పలికింది. అర్పించాలని అనుకున్నా కానీ అనుకోకుండా విజయవాడ వెళ్ళవలసి వచ్చింది. మళ్ళీ బస్సు అందక ఇబ్బందులు పడి ఎట్టయినా మరియ తల్లి ఇక్కడికి చేర్చింది. ఇప్పుడు చేయాలని ఆలోచన క్షమించండి. ఇది ఇక్కడ ఉన్నటువంటి స్వరూపము రోసా మిస్టికా అనేటువంటి మరియ తల్లి. ఇటలీ దేశంలో ఒక నర్సుకి 1947 సంవత్సరం నుంచి 1966 సంవత్సరం వరకు కూడా మరియ తల్లి ఆమె కనబడి రక్తపు కన్నీరు కార్చింది. మీరు చూస్తే ఆ రక్తపు కన్నీరు కారుస్తూ అనేక సార్లు ఆమె చెప్పినటువంటి మాటలు ఏంటంటే, నేను నా బిడ్డలను ఎంతగానో ప్రేమిస్తున్నాను, కానీ వారెవరు కూడా నా యొక్క ప్రేమను కానీ నా కుమారుడి యొక్క శిల్వ త్యాగాన్ని కానీ గుర్తించట్లేదు. కాబట్టి ఈ యొక్క మౌంటిచెరి అనేటువంటి ఇటలీ ఉన్నటువంటి యొక్క స్థలంలో ఇదిగో నేను కనబడుతున్నటువంటి యొక్క స్థలంలో ఒక పుణ్యక్షేత్రంగా నేను మార్చి ప్రజలు ప్రత్యేకమైనటువంటి జపమాలను జపించి నా కోసం ప్రత్యేకమైనటువంటి పూజలు చేయాలని మరియ తల్లి ఇదిగో ఈ విధంగా కనబడుతున్నటువంటి విధంగానే మరియ తల్లి కనపడింది. మీరు చూస్తే మరియ తల్లి హృదయం మీద 3 గులాబీ పువ్వులు కనపడతాయి. మొదటిది ఇదిగో ఇక్కడ ఎరుపు. ఈ మరియ తల్లి ఎరుపు గులాబీ ఎందుకు సూచిస్తూ ఉందంటే, ఆమె తన కుమారుని మన కోసం త్యాగం చేసింది. ప్రభు తన ప్రాణాన్ని మన కోసం త్యాగం చేశాడు. కాబట్టి మీరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్లయితే నా కోసం త్యాగాలు చేయండి అని మరియ తల్లి చెప్తూ ఉంది. త్యాగం అంటే పాప పరిహారం, పశ్చాత్తాపం కాదు. పాప పరిహారం అంటే నేను పాపాలు చేశాను కాబట్టి ఉపవాసం చేస్తూ ఉన్నాను, లేకపోతే నేను పాపాలు చేశాను కాబట్టి పరిహారంగా పాప సంగీతం చేసి గురువు చెప్పేటువంటి పరిహారాన్ని చెల్లిస్తూ ఉన్నాను, లేకపోతే నేను పాపం కాబట్టి ఆ యొక్క పాపం నుంచి విడుదల పొందడానికి దీక్ష తీసుకోవడమో ఉపవాసాలు చేయడమో ప్రార్థన చేయడమో చేస్తాను. కానీ ఈ యొక్క గులాబీ పువ్వు, ఎర్ర గులాబీ పువ్వు మరియ తల్లి ఏమని చెప్పిందంటే త్యాగాలు చేయాలి.